హీరో నవీన్ చంద్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా? అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరచుకు పరిచయం అయ్యాడు హీరో నవీన్ చంద్ర. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. కానీ మెల్లగా అతడు నటించిన సినిమాలు అంతగా విజయం అందుకోలేదు. దీంతో అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి విమర్శకుల యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. అలాగే అటు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర ఇటీవలే కలర్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించాడు. గతేడాది అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్వహిస్తున్న దావత్ అనే షోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలు బయట పెట్టాడు. నవీన్ చంద్ర మాట్లాడుతూ, ఎక్కడో బళ్ళారిలో ఓ మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సినీ పరిశ్రమలోకి రాకముందు తాను డాన్స్ టీచర్ గా పనిచేసేవాడినని, అప్పట్లో ఆర్కూట్ అనే సోషల్ మీడియా ఉండేదని, అందులో తన ఫొటోస్ చూసి డైరెక్టర్ హను రాఘవపూడి పిలిచి తనకు హీరోగా అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అలా అందాల రాక్షసి సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. అంటే సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర డాన్స్ టీచర్ గా వర్క్ చేసేవాట. ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలు రావడం కష్టమని, అలాంటి ఛాన్స్ తనకు వచ్చిందని, తాను హీరో కావాలనుకోలేదని, అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో ఇలా ఏ పాత్ర వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. అందాల రాక్షసి సినిమా కంటే ముందు కన్నడలో 2 సినిమాలు నటించాడు నవీన్ చంద్ర. నవీన్ చంద్ర కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో పాఠశాల నుంచి డాన్స్ స్కిట్స్ చేసి బహుమతులు గెలుచుకున్నాడు. తెలుగులో అందాల రాక్షసి, దళం, త్రిపుర, అరవింద సమేత, లోకల్ బాయ్, అర్ధశతాబ్దం, పరంపర, విరాటపురం సినిమాలో నటించాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీలో కూడా కనిపించబోతున్నాడు. ఇదనమాట నవీన్ చంద్రకి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ స్టోరీ.